వెల్కమ్ టు తెలుగు క్వీన్ బీస్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఆ బ్రెడ్ ఆమ్లెట్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటాం, ఎగ్స్, 2-3 గ్రీన్ మిర్చి, కొద్దిగా కారం, పసుపు, కొద్దిగా సాల్ట్, కొత్తిమీర, ఆనియన్స్ అండ్ ఆయిల్ తీసుకుంటాం. ఇప్పుడు ఎగ్స్ అన్నిటిని వేరే బౌల్లోకి బీట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకుంటాం. సో ఆయిల్ హీట్ అయ్యాక గ్రీన్ మిర్చి వేసి ఫ్రై చేసుకుంటాం. ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ని కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం బ్రెడ్ ఆమ్లెట్ కోసం ఇలా ఆనియన్స్ అండ్ గ్రీన్ మిర్చి ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఫ్రై చేసుకోకుండా కూడా మనం బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవచ్చు, బట్ ఇలా చేస్తే టేస్ట్ కొంచెం బాగుంటుంది. సో ఇప్పుడు ఆ మిక్చర్లోకి మనం ఫ్రై చేసిన ఆనియన్స్ అండ్ మిర్చి, కొత్తిమీర, ఇంకా సాల్ట్, కారం అవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని టేస్ట్కి తగ్గట్టు కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒక్కసారి మిక్స్ చేసుకున్నాక మనం ఫ్రై చేసిన కడాయిలోనే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాం. ఇక్కడ ఆయిల్కి బదులు మీరు గీ కానీ బటర్ కానీ వేయచ్చు. ఇప్పుడు ఈ మిక్చర్లో బ్రెడ్ స్లైసెస్ని బాగా డిప్ చేసుకొని మనం కడాయి మీద ఫ్రై చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఆమ్లెట్లా కాకుండా బ్రెడ్ స్లైసెస్ని ఇందులో డిప్ చేసుకొని వేసుకోవచ్చు. మనకి ఫ్లేవర్ కోసం స్పూన్తో మనం మీద దానికి ఈ మిక్చర్ని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో మీడియం ఫ్లేమ్లో వేసి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. టర్న్ చేసుకుంటూ ఫ్రై అయిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేయాలి. సో మన టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా హెల్తీ అండ్ ఈజీ రెసిపీ. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.